కూడా సరిగ్గా చేయలేకపోయారు అని వాళ్ళ మీద అరుస్తూ వాళ్ళ ఇద్దరిని శపిస్తాడు. ఒక శిష్యుడిని నువ్వు బంగారు బలిలాగా మారుతావు అని, ఇంకొక శిష్యుడిని నువ్వు వెండి బలిలాగా మారుతావు అని శపిస్తాడు. ఆ రెండు బలులు గౌతమ మహర్షిని ఎన్నో రోజులు సంవత్సరాలు మా తప్పుని క్షమించమని వేడుకుంటూ ఉంటారు. వాళ్ళ తప్పుని అర్థం చేసుకుని మీరు ఇద్దరు కాంచీపురానికి వెళ్లి అక్కడున్న వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించుకోండి. అలా చేసిన వెంటనే మీకు శాప విమోచనం కలుగుతుంది అని చెబుతాడు. ఆ రెండు బలులు అక్కడికి వెళ్లి విష్ణువుని వేడుకోగా విష్ణువు ప్రత్యక్షమయ్యి ఇది మీకు శాపం కాదు, ఇది మీకు ఒక వరం. ఇక నుండి ఈ ఆలయానికి వచ్చిన వారు మిమ్మల్ని ముట్టుకుంటే వాళ్ళకి ఉన్న బల్లి దోషాలు మరియు జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కష్టం తీరిపోతుంది. ఇలా మిమ్మల్ని పట్టుకున్న వారిని ఎవరు పట్టుకున్నా కూడా వారికి ఉన్న బల్లి దోషం కూడా పోతుంది అని వాళ్ళ ఇద్దరిని విష్ణువు దీవిస్తాడు. వెంటనే ఆ రెండు బల్లులు ఆయా ఆలయంలోనే విగ్రహం రూపంలో మారిపోయాయి. ఇప్పటికీ కూడా మీరు